జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ముచ్చాలో ఈ దొంగనాయాలు వచ్చాడు. ఎందుకురా మోసం చేసి వెళ్ళిపోయావు? ఏందే రేణుక గోడ కొట్టు సిన్నం లెక్క నిలబడినావు? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతావురా? ఇంతమందిని మోసం చేస్తావా? వచ్చాడు సచ్చినోడు. మోసం చేస్తావా నువ్వు? మోసం చేస్తావా? నిన్ను అసలు ఎందుకురా? ఎందుకు ఇలా చేసావు? ఏం పాపం చేసావనరా మేము? నేను నమ్మి ఈ బస్తీ వాళ్ళందరి చేత డబ్బు కట్టించాను కదరా. మమ్మల్ని మోసం చేయాలని ఎలా అనిపించదురా నీకు? ఎద్దావా? మా ఇళ్లలో ఆడబిడ్డల జీవితాల కోసం దాచుకున్న డబ్బు రాది. కొందరిళ్లలో బిడ్డల ఆశయాల కోసం దాచుకున్న డబ్బు రాది. మనమేనని చెప్తాడేమోనే. నువ్వు మహాబస్తీ ఓడివే కదరా. మా బతుకులు నీకు తెలీదు. మమ్మల్ని మోసం చేసి మేడలు కట్టేద్దాం అనుకున్నావా? మావయ్య, ఇదంతా వీడొక్కడే చేసిన పని కాదు. చెప్పరా, ఎవరు చేయించారు? చెప్తావా పోలీసులకు ఫోన్ చేయమంటావు? చెప్పు. అమ్మో పోలీసులంటూనే. నూకు గోవిందో, ఇలా చేయడానికి నీకు మనసేలా వచ్చిందిరా? పాప మా అత్తయ్య 2 రోజుల నుంచి ముద్ద కూడా ముట్టలేదు. ఈ బస్తీ వాళ్ళంతా వచ్చి మా అత్తయ్యని నానా మాట్లాడి పోయినరు. నీకంత డబ్బు అవసరం ఉంటే మా అమ్మని అడిగి ఇచ్చేదాన్ని కదరా. వీటి నమ్మక ద్రోహం చేస్తావా? చెప్పు, ఎవరు చేయించారు? ఎందుకు చేయించారో చెప్పు. భయపడకుండా చెప్పు. మా అమ్మాయి గారు అడుగుతున్నారు కదా, చెప్పు. ఎందుకు చేసావు? ఎవరి కోసం చేసావు? చెప్పరా, ఇదంతా చేయించింది ఎవరో ఇందాక చెప్పావు కదా. చెప్పు ధైర్యంగా, చెప్పరా. నా చేత ఇదంతా చేయించింది ఆ రేణుకే. నేనా? నేనెందుకు చేయిస్తారు? నాకేం అవసరం ఉంది? అబద్ధాలు అడకు. నువ్వే కదా చేయించావు. ఎందుకమ్మా మా మీద రాబందులు పడినట్టు పడి అలగ పీకు తింటున్నారు? మీకు ఇవ్వాల్సిన బాకీ మేము ఇచ్చేసాం కదా, ఇంకేంటి బాకీ ఉన్నామని మా మీద పడుతున్నారు? ఇంకా బాకీ ఉన్నారు మామా. అదే నీ కొడుకు రాజునియ్యాలే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.